ఈరోజు ఎందుకో దాదాపు ఒక 10 మంది ఆథర్స్ రాసినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఇంగ్లీష్ వాళ్ళ పుస్తకాలు విన్నాను. అంటే వీడియోస్‌లో. ఏంది వాళ్ళు చెప్పారు, మన ఋషులు ఎన్నో సంవత్సరాల నాడు ఏ పరికరం లేకుండా ఎలా మనం జీవించాలో ఎలా చెప్పారో, దాన్ని వాళ్ళు ఏంటి మళ్ళీ జీన్స్‌ని బ్యాక్ చేసుకోవచ్చు, ఏజ్‌ని రివర్స్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటి అన్నిటికీ మూలం మన మనసులో ఉన్నటువంటి ఆలోచన, మన ఫ్రీక్వెన్సీ. అంటే మంచి ఆలోచన చేసినప్పుడు మన ఫ్రీక్వెన్సీ హయ్యర్ డైమెన్షన్‌లో ఉంటుంది. తర్వాత ఏంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవన్నీ ఉన్నప్పుడు మన థాట్ ఫ్రీక్వెన్సీ లోయర్గా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా లోయర్ విషయాలన్నీ మనకి అట్రాక్ట్ అవుతాయి. ఇట్లా అన్నీ మన ఋషులు చెప్పిన దాన్ని పిసరంతో కూడా డీవియేట్ చేయకుండా దాన్ని సైంటిఫిక్గా చెప్తూ వచ్చినారు, అంతే కదా. ఇప్పుడు మనకు ఆటోఫాగీ తెలుసు కదా, ఎప్పుడో మనకి కొన్ని వేల సంవత్సరాల నాడే ఏకాదశి ఉపవాసం ఉంది. అంటే రోజంతా ఉండి మరోజు మళ్ళీ ద్వాదశి పారాయణని పొద్దున్నే 9:30, 10 లోపల భోజనం చేసేయాలంటే అప్పటికి ఎన్ని గంటలు అవుతుంది? 36 అవర్స్ మన వాళ్ళు ఉపవాసం చెప్పారు. ఇప్పుడు దాన్ని మనం జపాన్ వాళ్ళు ఏం చేశారు, సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి ఆటోఫాగీ వల్ల ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి నెగటివ్ సెల్స్ మనం ఉపవాసం ఎప్పుడైతే ఉంటాయో వాటిని తినేస్తాయి. అంటే అప్పుడు మన దగ్గర ఏముంటాయి, మంచి మంచి సెల్స్ ఈ ఉత్పత్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ విషయం ఎప్పుడు చెప్పారు, ఎన్నో సంవత్సరాల నాటి చెప్పారు. ఆ తర్వాత ఏంటి, విటమిన్ డి తర్వాత కనుక్కున్నారు. మన వాళ్ళు ముందే తెల్లవారి సూర్యుడి కంటే నిద్రలేచి మనం వేసిన నదీ స్నానానికి వెళ్ళి కాస్త సూర్యకిరణాలు పెరిగిన తర్వాత మనలో ఉన్నటువంటి మంచి ఎనర్జీ జనరేట్ అవుతుందని చెప్పాడు. ఆ తర్వాత చంద్రుడికి సంబంధించిన విషయం ఏం చెప్పారు అంటే ఏంటి, వాళ్ళు సూర్యుడు, చంద్రుడు వాళ్ళు ప్రకృతిని ఏదైతే చూశారో ప్రకృతి వల్ల ఏమేం కలుగుతున్నవి అనేటువంటి విషయాలను గ్రహించి ప్రకృతిలో ఉన్న లక్షణాలని మన దగ్గర ఉన్నట్టు గ్రహించారు వాళ్ళు, అంతే కదా. పంచభూతాలు వచ్చి భూమి, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ 5 తత్వాలే మన శరీరం. భూమి గట్టిగా ఉంటుంది, అట్లాగే మన శరీరం ఎముక పుష్టి, కండ పుష్టి ఉండాలంటే మన దగ్గర భూమి తత్వం అనేది కంఫర్టబుల్గా ఉండాలి. తర్వాత నీటి తత్వం 75% మన దగ్గర నీళ్ళే ఉన్నాయి. నీళ్ళు అంటే మన ప్రాణం. అంటే దానికి ఇచ్చేటువంటి ఆహారం, మంచి ఆహారం ఇచ్చినప్పుడు మన ప్రాణశక్తి, మన శరీరం కంఫర్టబుల్గా ఉంటాయి. మూడోది వచ్చి మన దగ్గర ఉన్నటువంటి మనసు కనుక ఉద్రేకం చెందకుండా ఉంటే, మంచి ఆలోచనలు కనుక చేస్తే ఏది తినాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయం మన మనసు మనకి డైరెక్ట్ చేస్తుంది. అంటే ఏంటి, ఈ 3 మన దగ్గర ఉన్నటువంటి కింద కేటగిరీ. కొంచెం ముందుకెళ్ళి ఆలోచించాలంటే నా దగ్గర హృదయమే ఉంది, హృదయం అంటే నా దగ్గర ప్రాణం ఉంది. ఈ 3 కనుక పద్ధతిగా ఉంటే నేను నా దగ్గర ఉన్నటువంటి భగవతత్వాన్ని నేను ఫీల్ కావచ్చు అంటారు. అల్టిమేట్ ఏంటి ఉన్నదంతా అనవసరపు ఆలోచనలు, కోరికలు కనుక లేకపోతే నా దగ్గర ఎనర్జీ లెవెల్ వండర్ఫుల్గా ఉందని మనం గ్రహిస్తాం. దాన్నే వాళ్ళు మహానుభావులు నిర్వికల్ప సమాధి అని చెప్పారు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రస్తుతంలో చెప్తున్న కూడా ఏంటి, డిస్టర్బెన్స్ కాకుండా మనసు ఉంచుకుంటే శరీరం వండర్ఫుల్గా ఉంటుంది.